అందరి జీవితంలో, ఇక్కడ కూడుకున్న ప్రతి వారి జీవితంలో, లేదా ప్రభుని నమ్మిన వారి ప్రతి వారి జీవితంలో ఆయన సంకల్పము చాలా దృఢంగా ఉంది. పెన్నా కంటే గట్టిది ఇది. పెన్నా సిమెంట్ కంటే, జవారి సిమెంట్ కంటే గట్టిది ఇది. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆయన ప్రణాళికలో నుంచి మనమే తప్పిపోతున్నాం. అబ్రహామును దేవుడు ప్రేమించాడు, ఇసాకును ప్రేమించాడు. ఇసాకు ద్వారా యాకోబును, ఏశావును, మరి ఎవరైనా ప్రేమించాలనుకున్నాడు. కానీ వాళ్ళ బుద్ధిహీనత చేత ఇరువురు చెప్పండి, ఒకళ్ళు మోసం చేత అయితే ఒకళ్ళు ఆకలి చేత వారి యొక్క జీవితాన్ని అమ్ముకొని వారి జీవితాల్లో వారు పాడు చేసుకున్నారు. దేవుడు ఎవరిని పాడు చేయడు. దేవుడు ఎవరిని ఆయన పాడు చేయడు. నో, నెవర్. ఆయన పాడు చేయడానికి మనుషులు మనం పాడు చేస్తారు. కానీ పాడు చేస్తారు మనం. ఎందుకంటే పాడు చేయడానికి ముందుంటారు. పాడు చేసి కూడా ఇది గొప్పగానే ప్రచారం చేస్తారు మళ్ళీ పైగా. అందుకే మంచిని చెడు అనుకున్న వాళ్ళకి, తీపిని చేదనుకున్న వాళ్ళకి శ్రమ అని బైబిల్లో ఉంది. మనల్ని పాడు చేస్తే ప్రతి ప్రక్రియ అది మంచిగానే కనబడుతుంది. కళ్ళకి చాలా ఇంపుగా కనబడుతుందండి. మనల్ని పాడు చేసే ప్రతి ప్రక్రియ మన కళ్ళకు, మన ముందుకు, ఒక జీవితానికి చాలా మంచిగా కనబడుతుంది. కానీ ఏమవుతుంది? సామెత చెప్పినట్టుగా, ఇదిగో ప్రతివాని ఎదుట మార్గము తిన్నగా కనబడుతుంది, కానీ తుదకు అది చెప్పండి మరణంలోనికి, లోయలోనికి నడిపిస్తుందంట. ప్రతి దూరపు కొండలో నునుపటం చూసావా, అదే సామెత అక్కడే ఉంది అనమాట. అంటే దూరం ఉన్నప్పుడు మనకు నునుపుగా, అంటే సవ్వరగా తిన్నగా మనకు కనబడతాయి. దగ్గరికి వెళ్తే కానీ గతులు మనకు అర్థం కాదు. మనకు మార్గం ముందు చూసినప్పుడు ఇది మంచిది అనుకుంటాం. నేను వెళ్ళే మార్గం మంచిది అనుకుంటాం. నేను నడిచే మార్గం నాకే తెలుసు, ఎవరికి తెలియదు మనం అనుకుంటాం. కానీ ఈ మార్గంలో ఎన్ని ముళ్ళు ఉన్నాయో, ఎన్ని రాళ్ళు ఉన్నాయో, ఎన్ని పెంకులు ఉన్నాయో అది ప్రభువు ఒకరికే తెలుసు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఆయన ఒకడు మాత్రమే. నీకు వర్తమానమే తెలుసు. ఓన్లీ ప్రజెంట్. యు మే బి పాస్ట్ కదండి. పాస్ట్ తెలియ ఉండొచ్చు, ప్రజెంట్ తెలియచ్చు, బట్ కదండి ఫ్యూచర్ ఏంటో మనకి ఏం తెలియదు.